ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అలాగే జ్యోతిష సాంప్రదాయాల్లో చెప్పబడే ఆధ్యాత్మిక సంకేతాలు ఏమిటి, ఎటువంటి భారీ మార్పులు వారి జీవితంలో రాబోతున్నాయి, ఎటువంటి శుభవార్తలు వారు వినబోతున్నారు, అలాగే ఈ సమయాన్ని ఎలా సానుకూలంగా ఉపయోగించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఇక వీడియోలోకి వెళితే మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించినటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, మీ జ్యోతిష ఫలితాలని, అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించి, మీరు పాటించవలసినటువంటి నియమాల గురించి, పరిహారాల గురించి ఎంతో అధ్యయనం చేసి వీడియోల్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో ఈ వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి ఆ మహాదేవుడి యొక్క కృపా కటాక్షలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయం అందరికీ తెలుసు. ఈ రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో అపారమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల దాగి ఉంటాయని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. ఒకసారి ఏదైనా లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించేంత వరకు వెనక్కి తగ్గకపోవటం వీరికి ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. గత కొంతకాలంగా మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. కొన్ని పనులు అనుకున్న సమయానికి జరగకపోవటం, కుటుంబ బాధ్యతలు పెరగటం, లేదా ఆర్థిక ఒత్తిడి లేదా మానసిక అలసట వంటి అనుభవాలు కొందరికి ఎదురై ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆశ కోల్పోవటం సహజం. అయితే ఆధ్యాత్మిక సంప్రదాయాలు మనకి చెప్పేది ఒకటే: కష్టకాలం శాశ్వతం కాదు. మార్పు అనేది జీవితం యొక్క సహజ స్వభావం. ఈ మధ్యకాలంలో మీరు కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించడం జరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ ప్రారంభించడం, గతంలో వాయిదా వేసిన లక్ష్యాలను తిరిగి పరిశీలించడం వంటి చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేక్షకులారా, ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: అదృష్టం కోసం ఎదురు చూడటం మాత్రమే కాదు, వచ్చిన అవకాశాలను గుర్తించి వాటి కోసం కృషి చేయడం కూడా అంతే ముఖ్యం. ఆధ్యాత్మిక విశ్వాసం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది, కానీ విజయాన్ని సాధించేది మాత్రం మన కృషి. చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు: నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని. దీనికి ఒక సమాధానం ఉండదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి పరిస్థితి వేరు. అయినప్పటికీ నిరాశలో ఉన్నప్పుడు మన ఆలోచనలను సానుకూల దశగా మళ్లించడం చాలా ముఖ్యం. అదే ఆధ్యాత్మికత యొక్క అసలు ఉద్దేశం. వృశ్చిక రాశి వారికి సహజంగా ఉన్న మరో లక్షణం గొప్ప రహస్యంగా కష్టపడటం. మీరు చేసిన శ్రమ గురించి అందరికీ చెప్పకపోయినా ఫలితం వచ్చినప్పుడు మీ విలువ ఇతరులకు తెలుస్తుంది. అందుకే ఈ కాలంలో మీ ప్రయత్నాలను ఆపకుండా కొనసాగించండి. కొంతమందికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు, మరి కొందరికి కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశము దొరకకపోవచ్చు, ఇంకొందరికి వ్యాపారంలో కొత్త ఆలోచనలు రావచ్చు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరుగుతాయని కాదు, కానీ ఈ సమయాన్ని అభివృద్ధికి ఉపయోగించుకోవాలని మీకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది. కుటుంబం జీవితంలో కూడా సంభాషణకు ప్రాధాన్యతని ఇవ్వండి. చిన్న చిన్న అపార్థాలను వెంటనే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దల మాట వినటం, పిల్లలకు సమయం కేటాయించటం, జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడటం కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రతిరోజు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం లేదా మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒత్తిడి తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణలు రోజు చూడాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్ చేసుకోండి. అలాగే మీరు వృశ్చిక వారైతే కామెంట్ బాక్స్లో
ఓం నమ శివాయ అని తప్పకుండా వ్రాయండి. మిత్రులారా, మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి ఒక్క సవాలు మనల్ని మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిన అవకాశమే కావచ్చు. కాబట్టి భయపడకుండా, ఆశను కోల్పోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. తరువాత ఈరోజు వారి జీవితంలో క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ఇది మంచి సమయాన్ని గుర్తుంచుకోండి. మీరు తీసుకునే చిన్న చిన్న మంచి నిర్ణయాలే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు పునాది కావచ్చు. వృశ్చిక రాశి వారు సాధారణంగా ఎవరిని అంత సులభంగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే మాత్రం చివరి వరకు ఆ బంధాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ గుణమే చాలా సందర్భాల్లో వారికి బలంగా నిలుస్తుంది. అయితే కొన్నిసార్లు ఇదే స్వభావం కారణంగా మనసులోని బాధలను బయటకు చెప్పకుండా మౌనంగా భరిస్తారు. అలాంటి సమయంలో నమ్మకమైన కుటుంబ సభ్యులతో కానీ లేదా స్నేహితులతో కానీ మాట్లాడటం మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది. ఈ సమయంలో కొంతమందికి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశము ఉంది. కొత్త ప్రాజెక్టులో పాల్గొనే అవకాశము రావచ్చు. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు ఎదురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే గుర్తింపు వెంటనే రాకపోయినా నిరుత్సాహపడకుండా మీ పనిని నాణ్యతతో కొనసాగించడం చాలా ముఖ్యం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి ఈ సమయాన్ని చక్కగా వినియోగించుకోండి. కొత్త కోర్సులు నేర్చుకోవటం, ఇంటర్వ్యూలకు సిద్ధం అవ్వటం, మీ బయోడేటాని నవీకరించుకోవటం వంటి ఆచరణాత్మక చర్యలు భవిష్యత్తులో మీరు ఉపయోగపడతాయి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త అవకాశాలు కనిపించిన వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్ళడం మంచిది. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించటం, నాణ్యతను కాపాడుకోవటం, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవటం వంటి విషయాలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. ధనం విషయంలో చాలా జాగ్రత్త అవసరము. సంపాదించటం అంత ముఖ్యమో దాన్ని సక్రమంగా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. ఈ సమయంలో మీ ఆదాయం పెరిగిన అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. ఎవరైనా చెప్పారని మాత్రం పెట్టుబడులు పెట్టడము లేదా అప్పులు తీసుకోవటం కంటే సరైన సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం. కుటుంబంలో శాంతి, పరస్పర గౌరవం, ప్రేమ ఉంటే ఎన్నో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. పెద్దల సమస్యలను, సలహాలను వినండి. పిల్లలతో సమయం గడపండి. చిన్న చిన్న విషయాలపై కోపం పెంచుకోకుండా సహనంతో వ్యవహరించండి. ఇక విద్యార్థులకు ఇది క్రమశిక్షణకు పెంచుకోవటానికి మంచి సమయం. రోజువారీ చదువు ప్రణాళికలను పాటిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు నిరంతర సాధనపై దృష్టి పెట్టాలి. ఇక ఆరోగ్య విషయంలో చూస్తే శారీరక సమస్య అలాగే ఆరోగ్య సమస్య రెండూ సమానంగా ముఖ్యమైనవి. మానసిక ఆరోగ్యము రెండూ సమానంగా ముఖ్యమైనవి. సమయానికి నిద్రపోవటం, సమతుల్య ఆహారం తీసుకోవటం, ప్రతిరోజు కొద్దిసేపు నడవటము లేదా వ్యాయామం చేయటం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుల సలహా తీసుకోవటానికి ఆలస్యం చేయకండి. ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో సోమవారం శివాలయ దర్శనం, ఓం నమ శివాయ అనే మంత్రం జపం, అవసరమైన వారికి దానం చేయటం ఇటువంటి ఆచరణను శుభప్రదంగా భావించడం జరుగుతుంది. ఇక జీవితంలో ప్రశాంతత, క్రమశిక్షణ, సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు వచ్చినా అవి శాశ్వతం కావు. ప్రతి ఉదయం కొత్త అవకాశాలను తీసుకునే వస్తుంది. మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు చేసే నిజాయితీ గల కృషి ఒకరోజు తప్పకుండా మీకు ఫలితాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఉన్న గొప్ప బలం ఏమిటంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు పోరాడే మనస్తత్వం. జీవితంలో ఎన్నో సందర్భాల్లో మీరు ఒంటరిగా సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు. కొన్నిసార్లు మీ బాధను ఎవరికీ చెప్పకుండా చిరునవ్వుతో జీవించడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అలాంటి పరిస్థితులు ఆధ్యాత్మిక సాధన చాలామందికి మానసిక బలాన్ని ఇస్తుంది. జ్యోతిష సాంప్రదాయాల్లో చెప్పబడే సూచనల ప్రకారం ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయటం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించటం, సానుకూల ఆలోచనలతో రోజును ప్రారంభించటం మంచి అలవాట్లుగా భావించడం జరుగుతుంది. ఇవి మనసులోని ఆందోళనను తగ్గించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టతను పెంచడంలో సహాయపడతాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఆధ్యాత్మిక చర్చల్లో పరమశివుడి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంది. సోమవారము కానీ లేదా మీకు వీలైన రోజున శివాలయానికి వెళ్ళి భక్తితో ప్రార్థించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కొద్దిసేపు జపించటం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. దైవారాధనతో పాటు మంచి పనులు చేయటం కూడా ఎంతో ముఖ్యం. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయటం, పేద విద్యార్థులకు సహాయం చేయటం, వృద్ధుల్ని గౌరవించటం, జంతువుల పట్ల కరుణ చూపటం వంటి పనులు మనలో మానవత్వాన్ని పెంపొందిస్తాయి. వృశ్చిక రాశి వారు భావోద్వేగాలను గట్టిగా అనుభవిస్తారు. అందువల్ల కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి మాట్లాడటం మంచిది. ఒక మృదువైన మాట చాలా పెద్ద సమస్యలకు సులభంగా పరిష్కరించగలదు. ఎంత కష్టం వచ్చినా మీ లక్ష్యాన్ని వదిలిపెట్టకండి. ప్రతి చిన్న అడుగు కూడా విజయానికి దారితీస్తుంది. ఈరోజు చేసిన కృషి రేపటి అవకాశాలకు పునాది అవుతుంది. అందుకే ఆశను కోల్పోకుండా నిరంతరం నేర్చుకుంటూ మీ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు సాగండి. మన జీవితంలో మార్పును తీసుకురావడంలో మన ఆలోచనలు, క్రమశిక్షణ, కృషి, నిజాయితీ చాలా ముఖ్యమైనవి.
మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటి గురించి తెలివిగా ఉపయోగించుకోవటం మన చేతిలోనే ఉంటుంది. మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమశివుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష విశ్లేషణల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మీ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.